హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అఖిల సంజయ్. నేను మీ అఖిల సంజయ్ నండి. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి వెజ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసారనమాట. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? చెప్తానండి, ఆగండి. మీరు రెగ్యులర్గా మసాలా కర్రీస్ చేసుకుంటూనే ఉంటారు కదా, క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ వీటితోటి. అలాగా రెండు కలిపి ఒకసారి కర్రీ చేసుకున్నారా? చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఆ రెండింటిని కలిపి కర్రీ అయితే చేసేసుకోండి. దాంట్లో కొంచెం జీడిపప్పు యాడ్ చేయండి. సూపర్ టేస్ట్‌తో అద్దిరిపోతుందనమాట. చపాతీ, అన్నం దేంట్లోకైనా సరే సూపర్ అంటే సూపర్‌గా ఉండే క్యాప్సికమ్, కాలీఫ్లవర్ కర్రీ అయితే మీకు చేసి చూపించబోతున్నాననమాట. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక పెద్ద కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. 2 క్యాప్సికమ్, జీడిపప్పు అన్నమాట. వీటిని కట్ చేసేసుకుందాము. కాలీఫ్లవర్‌ని మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కాలీఫ్లవర్‌ని అయితే కట్ చేసేసుకోండి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం టమోటా ప్యూరీ అయితే తయారు చేసుకుందాము. ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకుందాము. టమోటాలు, అల్లం ముక్కలు, టమోటాలైతే నేను ఒక 5 తీసుకున్నానండి. ఒక జీడిపప్పు ఒక 10 రెబ్బలనమాట. తెల్లగడ్డలు ఒక 10, అవి కూడా ఒక 10 తీసుకున్నాను. వీటిని మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని ఈ బాండిల్‌లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇది పూరీలోకి కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం స్పెషల్‌గా చేసేసుకోండి. చాలా సూపర్బ్‌గా ఉంటుంది. క్విక్‌గా కూడా అయిపోతుందనమాట. త్వరగా కూడా అయిపోతుంది. దీంట్లో చెక్క, లవంగ, ఇలాచి అనమాట. అవైతే వేశాను. ఇవి కొంచెం వేగాయి అనేతలకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవి స్పైసీ ఎక్కువగా ఉండవండి పచ్చిమిర్చి. కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాననమాట. ఇవి కొంచెం వేగాయి అనేతలకి ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇవి లైట్ బేబీ పింక్ కలర్‌లో వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. మరి ఎక్కువగా కాకుండా బేబీ పింక్ కలర్‌లోకొస్తే సరిపోతుందనమాట మనకి. మరి ఓవర్‌గా బ్రౌన్ ఫ్రై అవసరం లేదనమాట. దీన్ని ఒకసారి వేయించుకుందాము మంచిగా. జీడిపప్పు పలుకులేస్తున్నాను. తింటుంటే బాగుంటుందండి. కర్రీకి మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతుంటే సూపర్‌గా ఉంటుందనమాట. దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాము. చూసారా, లైట్ బేబీ పింక్ కలర్‌లోకి అయితే మనకి ఆనియన్స్ అనేది టర్న్ అవుతా ఉన్నాయి. ఈ టైంలో మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే మన ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవుతూ ఉండండి. తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమోటా, అల్లం, జీడిపప్పు, వెల్లుల్లి ఈ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాననమాట. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి. మనకి ఎక్కువ టైం పట్టదనమాట. త్వరగా కూడా ఉడికిపోతుంది మనకి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఒకసారి తిప్పేసుకుందాము. దీన్ని మూత పెట్టేసి 5-10 మినిట్స్ బాగా సిమ్‌లో అయితే మగ్గనిచ్చేద్దాము. చూసారా, మనకి టమోటాలు చూడండి ఎంత రెడ్డిష్ కలర్‌లోకి మారిపోతూ ఉన్నాయో. కొంచెం బాగా ఉడకనిచ్చేద్దాము. మీరు నెయ్యితో చేసుకోవడం ఇష్టమైతే నెయ్యితో కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీ. నేనైతే నార్మల్ ఆయిల్‌తో చేస్తున్నాను. బాగా ఉడకనిచ్చేద్దాము.
చూసారా? లైట్‌గా ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంది మనకి. ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కలు గూడా వేసుకుందాము. కాలీఫ్లవర్ కట్ చేసుకున్నాక కొంచెం వేడి నీటిలలో వేసుకోండి. ఏమైనా పురుగు ఉంటే చనిపోతుందనమాట. ఆ ప్రాసెస్ మిస్ అయింది. కొంచెం వేడి నీళ్ళల్లో వేసి పెట్టేసుకోండి. ఒకసారి మొత్తం తిప్పేసుకుందాము. కాలీఫ్లవర్ తొందరగా ఉడికిపోతుందండి. ఒక 2 దెబ్బలకే ఉడికిపోతుందనమాట మనకి. కాలీఫ్లవర్ అనేది ఎక్కువ టైం అయితే తీసుకోదు. మొత్తం గుజ్జంతా ముక్కలకి కోటేటట్టు కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి పసుపు, మీ రుచికి తగినట్టు కారం గూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గూడా వేసున్నాం కాబట్టి కారం గూడా నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను. పిల్లలు తినేది కదా! ధనియాల పొడి, గరం మసాలా, మీకిష్టం ఉంటే కొంచెం లైట్‌గా చికెన్ మసాలా గూడా వేసుకోండి. యాడ్ చేసేసుకోండి. చాలా బావుంటుందనమాట టేస్ట్ అయితే. వీటిని మసాలాలంతా బాగా ముక్కలకి కోటేటట్టు ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాము. మనకి వాటర్ అయితే పడుతుందండి. కాబట్టి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాననమాట. లైట్‌గా ఎక్కువేం కాదు. కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే పోస్తున్నాననమాట. ఇప్పుడు ఈ కర్రీని సిమ్‌లోనే 5-10 మినిట్స్ బాగా మంచిగా కుక్ చేసుకోవాలండి. ఎంత మంచిగా కుక్ చేసుకుంటే అంత మంచిగా మనకి మసాలాలన్నీ బాగా ముక్కలకి పట్టి మంచి టేస్టీగా తయారవుతుందనమాట కర్రీ అనేది మనకి. మీరు కర్రీ తయారైనాక మీరు ఏ కాంబినేషన్ అయినా తినండి. అద్దిరిపోతుంది అంతే అసలు మీకు చెప్పనవసరం లేదనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. నిజం చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందనమాట. చూసారా? ఆయిల్ కొంచెం సైడ్‌కి రిలీజ్ అవుతా ఉంది కదా! ఇప్పుడు మనకి. ఒకసారయితే తిప్పేసుకుందాము. మనకి గ్రేవీ అనేది కంపల్సరీ కదండీ! రైస్‌లోకి కానీ, చపాతీలో తినాలన్నప్పుడు మనకి గ్రేవీ అనేది కంపల్సరీ కాబట్టి, కొంచెం గ్రేవీ లాగానే తయారు చేసుకుంటే చాలా బావుంటుందనమాట. చూసారా? మంచిగా అయితే ఉడికిపోయి ఉంది. ఇంకొక 2 మినిట్స్ అయితే సిమ్‌లో బాగా మగ్గనిచ్చేద్దాం కర్రీని. అంతేనండి. యమ్మీ యమ్మీ క్యాప్సికమ్, కాలీఫ్లవర్, జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని మీరు అన్నంలో తినండి, చపాతీలో తినండి, దేంట్లోకైనా తినండి. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మన వీడియోస్‌ని హైప్ చేయండి. హైప్ చేయడం ద్వారా మన ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుందనమాట. దీన్ని నేనైతే చపాతీలోకి తిన్నాననమాట. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. అంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.